హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే సిరీస్ చెలి నీ వశమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నీ వశమై పార్ట్ 309. అర్హంత్ వాళ్ళ మాటలు వింటున్న రాజేశ్వరి, అవన్నీ మీ పెళ్లి తర్వాత చూసుకోవచ్చు, ఇంకా 2 రోజులే ఉంది నీ పెళ్ళికి, మీ పెళ్ళి ఎంజాయ్ చెయ్యి అర్హంత్ అంది. నాకు పెళ్లి చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేదని నీకు ముందే చెప్పాను నానమ్మ, కానీ మీరే బలవంతం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేను. నా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఒకే విషయం మీద ఉంది. అది నన్ను టార్గెట్ చేసింది ఎవరు? ముందు వాళ్ళ గురించి తెలుసుకుంటేనే కానీ నేను రిలాక్స్ అవ్వలేను. ఈ పెళ్ళి అవన్నీ నీ ఇష్టానికి నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. మీరు ఎంజాయ్ చేయండి చాలు. తనకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పాడు అర్హంత్. అర్హంత్, జరిగేది నీ పెళ్ళి, కోపంగా అంది రాజేశ్వరి. కానీ నా ఇష్టం లేకుండా జరుగుతుంది, అదే రేంజ్లో చెప్పాడు అర్హంత్. అర్హంత్, నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నో అని చెప్పను అని నాకు మాట ఇచ్చావు. మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజులకై పెళ్లి చేసుకోవాలి కదా. ఆ చేసుకునేదేదో ఇప్పుడు చేసుకుంటే నీ జాతక విషయంలో ఉన్న నా భయాలు తొలగిపోతాయి కదా. ఎప్పుడు నీ సైడ్ నుంచే కాదు అర్హంత్, కాస్త మా సైడ్ నుంచి కూడా ఆలోచించు. నీకు యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావని నేను సంతోషించేలోపు జాతక దోషం గురించి హెచ్చరించారు. నీ పెళ్లి చేసి నేను కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకుంటుంటే నువ్వు అనుక్షణం నన్ను కంగారు పెడుతూనే ఉన్నావు. ఎలా చెప్తే అర్థమవుతుంది అర్హంత్ నీకు నా భయం? నిస్సహాయంగా అడిగింది. ఎలా చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే నేను చాలా జ్ఞాపకాలను మర్చిపోయాను. ఈ బంగ్లాలో ఉంటేనే నాకు ఊపిరాడటం లేదు. బయట స్వేచ్ఛగా తిరగాలనిపిస్తుంది, కానీ నా మనసుని ఎవరో నా దగ్గర నుండి లాగేసుకున్నట్టు, బలవంతంగా నా జీవితాన్ని నేను గడుపుతున్నట్టు అనిపిస్తుంది. నాకు విలువైన వాటిని నేను కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మీ అందరినీ చూడటం కూడా నాకు నచ్చడం లేదు. కారణం నాకు తెలియదు. మరి నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలుసా? పోనీ ఈ నరకం నుండి కాసేపు బయటకు వెళ్ళి రిలాక్స్ అవుదామంటే బయటకు వెళ్ళకూడదు అని ఆంక్షలు, వెళ్తే సెక్యూరిటీ ఫాలో అవ్వడం. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఈ టైంలో పెళ్లి చేసుకో, పిల్లని చూసాము, పరువు పోతుంది అంటే నాకెలా ఉంటుంది? ఏ మాత్రం తగ్గకుండా కోపంగా అడిగాడు. అర్హంత్, నేను చెప్పేది నీ మంచికే కదా. ఇక్కడ నీకు అలవాటు లేని వాతావరణం, 24/7 బిజీగా ఉండే నువ్వు డే మొత్తం ఖాళీగా ఉండేసరికి ఇలాంటి పిచ్చి థాట్స్ వస్తున్నాయి నీకు. నీ పెళ్ళి అవ్వగానే మనం వెళ్ళిపోదాం, అప్పటికి సెట్ అవుతావు నువ్వు కూడా. ఇదంతా వదిలేసి రిలాక్స్గా ఉండి చాలు. జరిగే నీ పెళ్ళిని ఎంజాయ్ చెయ్యి. రిలాక్స్గా ఉండాలా? ఎంజాయ్ చేయాలా? నానమ్మ, ఒకటి అడుగుతాను, నా లైఫ్లో మీకు తెలియకుండా ఎవరన్నా అమ్మాయి ఉంటే అని అడిగాడు. ఖచ్చితంగా లేదు అర్హంత్, నీకు తెలుసు మన చుట్టూ ఉండే సెక్యూరిటీ గురించి. వాళ్ళని దాటుకుని నీ వరకు ఎవరు రాలేరు. నాకు తెలియకుండా నీ లైఫ్లో ఏం జరిగింది లేదు, కాన్ఫిడెంట్గా చెప్పింది రాజేశ్వరి. కానీ నాకు అలా అనిపించడం లేదు. అసలు నీ మాటలు నమ్మాలని కూడా అనిపించడం లేదు. పైగా నా ఫోన్ కనిపించకుండా మాయమైంది. కొత్త ఫోన్ మీరు ఇంతవరకు ఇవ్వలేదు. అండ్ అన్నిటినీ మించి నా గురించిన ఒక్క న్యూస్ కూడా నేను చూడలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరో కావాలని నా గుర్తులు చెరిపేసినట్టు అలా ఎలా ఒక్క న్యూస్ కూడా లేకుండా ఉంటుంది? అండ్ స్వీటీతో నా పెళ్లి న్యూస్ కూడా నేను చూడలేదు. మీరేమో ఏవేవో న్యూస్లో వచ్చేసాయని చెప్పారు. ఎలా నమ్మాను మీ మాటల్ని? మనం ఏంటో, మన క్యాపబిలిటీ ఏంటో నాకు తెలుసు. అయినా ఇంతవరకు నాకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణమైన వాడిని మీరు కనిపెట్టలేదు అంటే నేనేమనుకోవాలి? నాకు యాక్సిడెంట్ అయిన న్యూస్ బయటికి రాలేదు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. రాజేశ్వరీదేవిని సూటిగా చూస్తూ అన్నాడు. అర్హంత్, నీ డౌట్స్ని నన్ను అడిగితే నేను క్లారిఫై చేసేదాన్ని కదా. దాని గురించి నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వడం ఎందుకు? స్వీటీ గురించి వచ్చిన న్యూస్ నేనే తీపించేశాను. ఇంకా నీ యాక్సిడెంట్ గురించి నిజంగా బయట వాళ్ళకి నేను తెలియనివ్వలేదు. దాని గురించి బయటకు వస్తే మన కంపెనీ షేర్స్ డౌన్ఫాల్ మొదలవుతుంది. పైగా నువ్వు కోమాలో ఉన్నావని తెలిస్తే మన ఎనిమీస్ అందరికీ మంచి ఛాన్స్ ఇచ్చినట్టే కదా. అందుకే ఎవరికీ తెలియనివ్వలేదు. అసలు మన ఫ్యామిలీ గురించి ఒక్క న్యూస్ కూడా బయటికి రానివ్వలేదు నేను. అది కూడా నీ క్షేమం కోసమే అని చెప్పింది. మీ మాటల్ని నమ్మాలని లేదు, ముందే చెప్పాను కదా.
నమ్మకం కలగటం లేదని, ఎవరిని నమ్మే పరిస్థితుల్లో నేను లేను అన్నాడు. అర్హంత్, నేను మీ నానమ్మని. నీకు హాని కలిగే పని, అన్యాయం జరిగే పని నేను ఎప్పటికీ చేయను. నా మీద నమ్మకం ఉంచి నీ ఆలోచనలు పక్కన పెట్టు. అనవసరంగా స్ట్రెస్కి గురైతే అది నీ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది చెప్తున్నట్టుంది చెప్పింది రాజేశ్వరి. ఓవర్ స్ట్రెస్. ఇప్పుడు నాకేమన్నా ఆ స్ట్రెస్ లేదని అనుకుంటున్నారా? మీరు చెప్పగానే మీ మీద నమ్మకంతో అన్ని విషయాలు మర్చిపోయి నేను ఎంజాయ్ చేయాలి అంతేనా? కానీ అది నా క్యారెక్టర్ కాదని మీకు తెలుసు కదా. నేను ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకుంటాను. నా ఆరోగ్యం గురించి నాకు శ్రద్ధ ఉంది. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. మా అమ్మ కోసమైనా నేను ప్రాణాలతో ఉండాలి కదా అన్నాడు. అర్హంత్, నువ్వంటే మాకు కూడా ప్రాణమే అర్హంత్. అందుకే కదా చెప్తున్నాను ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దని అంది రాజేశ్వరి. నిజమేనానమ్మా, కాదని నేను అనలేదు కదా. ఆ విషయం చెప్పి మీరు నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. మీరు చెప్పినా నేను కొన్ని పనులు ఆపను. నా మీద అటాక్ చేసిన వాడు ఎవడో నేను కనుక్కొని తీరుతాను అన్నాడు. రాజేశ్వరి ఏం మాట్లాడలేకపోయింది. ఏం మాట్లాడినా అర్హంత్ మరింత పదునుగా సమాధానం చెప్పడంతో సైలెంట్గానే ఉంది. రారా, నీతో మాట్లాడాలి. మాధవ్ భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకెళ్ళాడు అర్హంత్. మాధవ్ ఏం చెప్తాడో అన్న టెన్షన్ రాజేశ్వరిని కుదురుగా ఉండనివ్వలేదు. అటు ఇటు తిరుగుతూ అర్హంత్ రూమ్ ముందుకు వెళ్ళింది. కానీ రూమ్ క్లోజ్ చేసి ఉండటంతో టెన్షన్ వచ్చేసింది. శారద కనిపించడంతో తన దగ్గరకు వెళ్ళింది. ఆ మాధవ్ ఎందుకు వచ్చాడు? కోపంగా అడిగింది. చందు రమ్మని చెప్పాక రాకపోతే అనుమానం వస్తుంది కదా అత్తయ్య అంది. అనుమానం వచ్చినా పర్లేదు, కానీ వాడికి నిజం తెలియకూడదు. ఆ గదిలోకి వెళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను. మాధవ్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించు. శారదా, నేను అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తాను. అది దృష్టిలో పెట్టుకుని వ్యవహరించు బెదిరించింది రాజేశ్వరి. నా కొడుక్కి కథం గుర్తొస్తే ఏం చేస్తారు అత్తయ్య? అప్పుడెవరిని బెదిరించి మీ పంతం నెగ్గించుకుంటారు? ఈరోజు మీరు చేస్తున్న ప్రతిదానికి వాడికి సమాధానం చెప్పాలి అత్తయ్య. ఆ రోజు మీ పరిస్థితిని తలుచుకుంటే నాకు జాలి కలుగుతుంది అని కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ ఇంకా డ్రింక్స్ తీసుకుని అర్హంత్ వాళ్ళ గదిలోకి వెళ్ళింది. శారద మాట్లాడిన మాటలు విని ఏవి కూడా లెక్క చేయలేదు రాజేశ్వరి. తనకి భయపడి అయినా నోరు మూసుకుంటుంది అన్న నమ్మకం ఆవిడకు. ఏరా, రూమ్లోకి వచ్చాక ఏదో మాట్లాడతావు అనుకుంటే అలా సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు మాధవ్. మా నాన్నమ్మ మనం లోపల ఏం మాట్లాడేసుకుంటున్నాము అని టెన్షన్ పడుతూ ఉంటుంది కదా. ఆ టెన్షన్ తట్టుకోలేక ఆవిడ రావటమో లేక అమ్మని పంపించడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా, చూస్తూ ఉండు అన్నాడు. అన్నట్టుగానే శారద రావటంతో, ఏరా, కోపాల నుండి బయటకు వచ్చాక అతీంద్రియ శక్తులు ఏమన్నా వచ్చాయి ఏంటి? అన్నీ అలా కనిపెట్టేస్తున్నావు నవ్వుతూ అడిగాడు. గతం మర్చిపోయాను కదా అని మనుషుల్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నా. ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా అర్థమైంది అన్నాడు. మాట్లాడుకున్నది చాలు కానీ ఇవి తినండి, డిన్నర్ టైం దాటిపోయింది. పాలు తాగి ఇవి తినండి అని ఫ్రూట్ బాల్ ఇచ్చింది. అమ్మా, నాకు పాలు చాలు, నేను కడుపు నిండా తిన్నాను అన్నాడు. ఎక్కడ తిన్నావు? ఆశ్చర్యంగా అడిగింది శారద. ఆలయం దగ్గర తిన్నాను. బాలు ఇచ్చాడు. చక్కెర పొంగలి, పులిహోర వాళ్ళ చెల్లి చేసిందంట. చాలా రుచిగా ఉన్నాయి. శారద గారి ఫీలింగ్స్ గమనిస్తూ చెప్పాడు. లోచన చేసింది అని అర్థం అవ్వగానే సంతోషం కలిగింది. కానీ అంతలోనే ఆ విషయం రాజేశ్వరికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయం వేసింది ఆవిడకు. తల్లి ఫీలింగ్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న అర్హంత్కి ఆమె భయం ఈజీగానే అర్థమైంది. అమ్మా, నా వల్ల ఎవరికి ప్రాబ్లం రాదని మాట ఇస్తున్నాను, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. జాగ్రత్త కన్నా, నీ చుట్టూ మేకవన్ని పులులు ఉన్నాయి, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పింది. కంగారు పడకండి ఆంటీ, ఆ పుల్లని మాటు వేసి బంధించే వేటగాడు మీ కొడుకు, అందరి లెక్కలు తీరుస్తాడు అన్నాడు మాధవ్ నర్మగర్భంగా. ఆవిడికి ఏం అర్థం అవ్వకపోయినా, మాధవ్ ఫ్రెష్ అవ్వు, ఏం కావాలన్నా నన్ను అడుగు. ఏం వద్దాంటీ, నేను తినేసే వచ్చాను, పాలు చాలు అని పాలు తాగి గ్లాస్ ఆవిడ చేతిలో పెట్టి, నేను ఇక్కడే పడుకుంటానంటీ, మీరు రిలాక్స్ అవ్వండి అన్నాడు. జాగ్రత్త అని ఇద్దరికీ చెప్పి వెళ్ళింది ఆవిడ. శారద బయటకు రాగానే, మాధవ్తో మాట్లాడావా అని అడిగింది రాజేశ్వరి. నా కొడుకు ఆరోగ్యం కోసమైనా నేను మాట్లాడతాను అత్తయ్య,
మీరు కంగారు పడకండి, మేమందరం నోరు మూసుకుని ఉన్నది చందు ఆరోగ్యం కోసమే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన మాధవ్ అర్హంత్ పక్కన పడుకున్నాడు. నా మీద అటాక్ చేసింది ఎవరురా? నిజంగానే తెలుసుకోలేకపోయాంరా. అంతా మొబైల్ కాంటాక్ట్స్ ద్వారానే అయ్యింది. మనీ కూడా యుఎస్ నుండి వచ్చింది. అక్కడ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను, కానీ డీటెయిల్స్ ఫేక్ అని తెలిసింది. మనీ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ హోల్డర్ చనిపోయాడు. ఆయన ఆ అకౌంట్ రన్నింగ్లోనే ఉంది. దాన్ని ఎవరు వాడుతున్నారో తెలియలేదు. అది మరోసారి యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ దాన్ని ఇప్పటి వరకు మళ్ళీ యూజ్ చేయలేదు. నానమ్మ హస్తం ఏమైనా ఉందా? తన మనసులో చాలాసేపటి నుండి ఉన్న డౌట్ని బయటపెట్టాడు. కానీ నీ మీద జరిగింది పాయిజన్ అటాక్ రా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నిన్ను చంపాలని చూసిన వాళ్ళే. మరి మాధవ్ ఆలోచన ఏంటి? అర్హంత్ అనుమానం నిజమేనా? జరిగిన అటాక్ వెనుక రాజేశ్వరీదేవి హస్తమేమైనా ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మన సిరీస్ని ఫాలో అవ్వండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.